ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, క్యారెటు, పుదీనా తురుముని ఇలా పెట్టేసుకుందాం. మనకు తినటానికి అనుకువగా ఉండటానికి దీన్ని ఇలాగా 3 పీసులుగా కట్ చేసుకుందాం. దీని మీద మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా నిమ్మకాయ కారం, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఇంకొద్దిగా ఉల్లిపాయ పెట్టేసి ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇదండి మా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ. చూశారు కదండి, మన వంకాయ బజ్జీ అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వచ్చిందండి. అసలు మనం వంకాయలు పెట్టిన మసాలా, మనం వేసిన ఈ ముక్కలు